హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీకు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించిన కంటెంట్ యాస్ వెల్ యాస్ టిప్స్ అండ్ ట్రిప్స్ దీంతో పాటు ఇంకా ఎవరైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేయని వాళ్ళుంటే ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేయండి. సో, ఈరోజొచ్చేసి మనము ఎఫ్‌సిఐ 2002 కేటగరీ 3 నాన్ ఎగ్జిక్యూటివ్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయాలి స్టెప్ బై స్టెప్ మనం సో, మన అందరికీ తెలిసిన విషయమే. కొన్ని డేస్ క్రిందట మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. సో, దానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఫస్ట్ మనం ఎఫ్‌ఐ ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళాల్సి ఉంటది. సో, వన్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళాక ఇక్కడ మీకు కింద కరెంట్ రిక్రూట్‌మెంట్ అనే ట్యాబ్ మీకు దానిపైన క్లిక్ చేసి సింపుల్‌గా ఓకే అని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మనకి ఈ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతది. మనం అప్లై చేసేది కేటగరీ 3 కాబట్టి కేటగరీ 3 పైన క్లిక్ కేటగరీ 3 పైన అప్లికేషన్ లింక్ అనేది మనకు సెకండ్ సీరియల్ నంబర్ కింద ఉంటది. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ ఒక పోర్టల్ అనేది డిస్‌ప్లే. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ 10:00 నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ద లాస్ట్ డేట్ వచ్చేసి కమింగ్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఆఫ్ 5థ్ ఆఫ్ అక్టోబర్ 4 పీఎం వరకి అవైలబుల్‌గా ఉంది. సో, ఈ 1 మంత్ లోపలే అప్లై చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా సో, న్యూ సెక్షన్ పైనకెళ్ళాలి. యెస్. సో, మనకి ఇందులో 6 టాబ్స్ అనేవి ఫస్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చేసి ఫోటో యాస్ వెల్ యాస్ సైన్, నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేటివి ఫిలప్ చేయాలి. నెక్స్ట్ మనకు ఫిలప్ చేసినవన్నీ ప్రివ్యూ చూపిస్తది. నెక్స్ట్ అప్‌లోడ్స్ ఉంటాయి. తర్వాత పేమెంట్. లాస్ట్ స్టెప్ అనేది పేమెంట్. వన్స్ మీరు పేమెంట్ చేశాకనే మీ అప్లికేషన్ అనేది వాలిడ్ ఉంటుంది. యెస్. సో, ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్‌లోకొస్తే మన నేమ్ అనేది మనం ఫిలప్ చేయాలి. ది ఫస్ట్ నేమ్, రీకన్ఫర్మ్ ద ఫస్ట్ నేమ్ అని అడిగారు. మీ యొక్క ఫస్ట్ నేమ్స్ యాస్ వెల్ యాస్ మిడిల్ నేమ్స్ ఫిలప్ చేయండి. అండ్ ద లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అనేది మనకి ఇక్కడుంటది. సో, జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటివి ఉండవు. యాస్ పర్ అప్లికేషన్స్ మనం నేమ్ అనేది ఫిలప్ చేయాలి. నెక్స్ట్ చూడండి మనకు మొబైల్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అడుగుతారు. సో, ఆ డీటెయిల్స్ గూడా మనము ఫిలప్ చేయాల్సుంటది. మొబైల్ నంబర్, రీకన్ఫర్మ్ మొబైల్ నంబర్‌లో సేమ్ మొబైల్ నంబర్ ఫిలప్ చేయండి. అండ్ మెయిల్ ఐడీ, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ గూడా అడుగుతారండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ గూడా ఇయ్యండి. అది మీ సెకండ్ నంబర్ అయినా నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడీ, రీకన్ఫర్మ్ మెయిల్ ఐడీ, సేమ్ మెయిల్ ఐడీ గూడా ఎంటర్ చేయాల్సి దీని తర్వాత మనకొక సెక్యూరిటీ కోడ్ అనేది ఇస్తారు. ఆ సెక్యూరిటీ ఏ విధంగా డిస్‌ప్లే సేమ్ సెక్యూరిటీ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్‌కెళ్ళి. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు అవి చూపిస్తాయి. సో, ఆ విధంగా మనము మిస్టేక్స్‌ని రెక్టిఫై ద మిస్టేక్స్ ఆర్ అగైన్ సేవ్ అండ్ ఐడీ అనేది రెక్టిఫికేషన్ చేశాక ఒక పాపప్ అనేది సో, ఆ మీరు యెస్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సిగ్నేచర్ యాస్ వెల్ యాస్ ది మొబైల్ ఫోటో అప్‌లోడ్ ట్యాబ్ కింద సో, నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి మన సిగ్నేచర్ యాస్ వెల్ యాస్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. ఇది ఫస్టే మీరు రెడీగా పెట్టుకుంటే బెటర్. ఇక్కడ నేను యెస్. వన్స్ ఫోటో అప్‌లోడ్ చేశాక కన్ఫర్మేషన్ ఐ కన్ఫర్మ్ దాని పైన సిమిలర్ వేగా సిగ్నేచర్ గూడా అప్‌లోడ్
అప్‌లోడ్ చేశాక మళ్ళీ ఐ కన్ఫర్మ్ అనే దాని పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్‌కెళ్ళాలి. సో, చూడండి నెక్స్టొచ్చేసి మన ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మనకేమేం లాంగ్వేజ్ ఒస్తదో బేసిక్. మనం ఏ జోన్‌కి సౌత్, యాహ్! పోస్ట్, గ్రేడ్ 3, జనరల్ అయితే జనరల్, అకౌంట్స్ అయితే టెక్నికల్ అయితే టెక్నికల్. నెక్స్ట్ కేటగిరీ దేనికి ఏ కేటగిరీ దానికి వన్స్ ద కేటగిరీ ఈస్ సెలెక్టెడ్ యూ కెనాట్ చేంజ్ అని. నెక్స్ట్ చూడండి ఆర్ యూ ఎ పర్సన్ విత్ డిజబిలిటీ? ఈస్ యెస్. సో, ఇఫ్ యెస్ అయితే ఏ డిజబిలిటీ టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది మీరు మార్క్ చేస్తారు. నెక్స్ట్ ఎనీ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సరిగ్గా మనం డిజబిలిటీ నో అని ఫిల్ చేస్తే మనకు అన్నీ వర్తించవన్నమాట. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మెన్? సర్వీస్ సర్వీస్ మెన్. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవర్స్డ్ విమెన్ ఆర్ ఫ్రమ్ ద హస్బండ్స్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్? ఇఫ్ యెస్ యూ కెన్ సెలెక్ట్ యెస్. ఆర్ యూ ఎ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్? ఆర్ యూ ఎ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్? ఒకవేళ మీరు డిపెండెంటా? నెక్స్ట్ ఆర్ యూ సర్వింగ్ డిఫెన్స్ నాట్. చాలా మటికి నో. ఇట్ ఈస్ యెస్ యూ కెన్. ఆర్ యూ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫ్‌సిఐ ఎంప్లాయీ? మీరు ఒకవేళ ఎఫ్‌సిఐ ఎంప్లాయర్. ఆర్ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైన్? ఐ బిలాంగ్స్ హావ్ కెప్ట్ యెస్. ఇఫ్ యూ బిలాంగ్ యూ కీప్. ఓకే. సో, మన నేషనాలిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ప్రిఫరెన్స్. ఎక్కడ రాస్తారు అని. అయినా తెలంగాణ కాబట్టి తెలంగాణ. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఎక్కడ దగ్గరుంటది. హైదరాబాద్, వరంగలా, ఖమ్మమా? సో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. మన స్టేట్ తెలంగాణ. కరెక్ట్. ఓకే. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 డిఫాల్ట్‌గా ఒకటే ఉంది. సో, హైదరాబాద్. నెక్స్ట్ చూడండి పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మన ఒక డేట్ ఆఫ్ బర్త్. యెస్. యాస్ పర్ యువర్ 10థ్ సర్టిఫికేట్. హావ్ టు సెలెక్ట్ యాస్ పర్ యువర్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ జెండర్ ఒకవేళ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. యూ హావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్. యెస్ యూ హావ్ సెలెక్ట్ యెస్. ఒకవేళ ట్విన్ ఉంటే నెక్స్ట్ పర్సన్ ఒక జెండర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఒక నేమ్. ఓకే. ఇదంతా వెరిఫికేషన్ కోసం. సో, మ్యారిటల్ స్టేటస్ ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ యూ హావ్ టు ఆప్ట్ ఫర్ మ్యారీడ్. ఇఫ్ మ్యారీడ్, అన్‌మ్యారీడ్. సో, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్ గూడా ఎంటర్ చేయండి. స్పౌస్ నేమ్ గూడా హస్బాండ్ ఆర్ వైఫ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్రెస్ ఒకటి పెట్టాల్సుంటది. ఏ లేన్. ఓకే. మీరు ఏ డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ బై డిఫాల్ట్ చాలా మంది. ఒక పిన్ కోడ్. సో, ఒకవేళ మీ కరెస్పాండెంట్ అంటే కమ్యూనికేషన్ అడ్రెస్ సేమ్ ఉంటే సేమ్ సేమ్ పర్మనెంట్ అండ్ కమ్యూనికేషన్ సెలెక్ట్ థట్. ఇఫ్ నాట్ మళ్ళీ ఒకసారి మీరు చ విమెన్ కాబట్టి మనకు నేను విమెన్ ఆప్షన్ సెలెక్ట్ నాకైతే అంటే ఫ్యామిలీ. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ నెక్స్ట్ వాట్ వి విల్ గెటింగ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సేమ్ ఎగ్జామినేషన్. ఓకే. డిగ్రీ రాండమ్‌గా ఏదో ఒకటి నేను సెలెక్ట్ యాస్ పర్ యువర్ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. యెస్. ఏ గ్రేడ్ కింద అంటే ఫస్ట్ క్లాసా మీరు ఏ గ్రేడ్ కిందకొస్తారో అది సెలెక్ట్. నెక్స్ట్ డిప్లొమా ఎందులో అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మనకు సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకొని యాస్ పర్ సర్టిఫికేట్స్ ఏ గ్రేడ్. స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ డూ యూ హావ్ ఎనీ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉందా? ఇఫ్ యెస్. ఇస్
ఓకే. నౌ మీకేమైనా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇఫ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ మీరు ప్రెజెంట్‌గా ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి? ఎప్పటి నుంచి ఎప్పుడు వరకి వర్క్ చేస్తున్నారు? చేశారు లేదంటే సో, రిమార్క్స్ రాయాలి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఉంటే 1 ఇయర్. నెక్స్ట్ మీకేమేం లాంగ్వేజెస్ వచ్చైతే చాలా మటికి ఇంగ్లీష్, కెన్ రీడ్, రైట్ యాస్ వెల్ యాస్ స్పీక్. నెక్స్ట్ ఒకవేళ తెలుగు చాలా మటికి రైట్. ఒకవేళ హిందీ వస్తే యూ యెస్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఫస్టే మీరు వాలిడేట్ చేయాలి. హియర్ ఐ హావెంట్ ద డీటెయిల్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫిల్ ద డీటెయిల్స్. గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఏ స్ట్రీమ్. ఇక్కడేమంటుంది ఎంప్లాయర్ 1 A1 కెనో ఎక్స్‌పీ ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు మళ్ళీ ఫైండింగ్ ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అని రిమార్క్స్ రాయండి. రీజన్ ఫర్ లీవింగ్ మీ ఎక్స్‌పీరియన్స్ అనేది అదే షో చేస్తుంది. ప్లీజ్ చూస్ ప్రెజెంట్‌లీ వర్క్. ఇక్కడ మన అనేది మొత్తం రబ్ చేసి డీటెయిల్స్ అన్నీ. ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఫిల్డ్ కరెక్ట్‌లీ ఆర్ నాట్. కరెక్ట్‌గా ఫిలప్ చేసి ఉంటే ఈ డిక్లరేషన్ ఐ అగ్రీ అనే వన్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మళ్ళీ మీరు మోడిఫై చేయడానికి ఉండదు. ఏమైనా మోడిఫికేషన్స్, మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. దెన్ యూ కెన్ ఫర్ ది బ్యాక్ అంటే బ్యాక్ టు దట్ పోర్ట్. కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. నాకిలా పాపప్ సో యూ యెస్. ప్లీజ్ చెక్ ఐ గివ్ మై కన్సెంట్ ఎట్ ద ఇన్ పోర్టల్ నౌ ఆర్ ఐ డోంట్. సో మనం ఇక్కడ అన్ని డిక్లరేషన్స్ యాహ్! సో లాస్ట్‌కి చెప్పుంటది. దట్ ఈస్ ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అని మీరు సెలెక్ట్ ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఓకే. సో, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ ఫోటో బిట్వీన్ 20-50 కేబీ సిగ్నేచర్ బిట్వీన్ 20-50 కేబీ యాస్ వెల్ యాస్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ హియరింగ్ ఎంత పర్సెంట్ మీరు రెడీగా పెట్టుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మీరు ఏ మొబైల్ నంబర్ ఇస్తారో దానికి మీ అప్లికేషన్ నంబర్ యాస్ వెల్ యాస్ అది సేవ్ చేసుకో బికాస్ దట్ విల్ బి ఫర్ ద ఫ్యూచర్ యూజర్స్. ఏవి గాని మిస్టేక్స్ మాత్రం వాళ్ళు నేమ్స్ గాని, మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ ఐడీలో గాని ఎటువంటి ఓకే. సో, ఒక్కసారి మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ నాకు డైరెక్ట్‌గా కంప్లీట్ రిజెక్షన్ అని బికాజ్ ఐ డోంట్ హావ్ ఫీ టు పే. ఇఫ్ జనరల్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే ఇట్ ఆస్కింగ్ అరౌండ్ 500 ఆఫ్టర్ దట్ పేమెంట్ ఓన్లీ అప్లికేషన్ గెట్ సబ్మిటెడ్. యెస్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఏమాత్రం డిసిషన్ వచ్చి హావ్ గుడ్ నంబర్ ఆఫ్ అండ్ ఇప్పుడు ఆహ్, వేకెన్సీస్ గూడా అండ్ రిజిస్ట్రేషన్స్ గూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జామినేషన్ డేట్స్ గూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి, ఇంకా ఏమాత్రం మీరు డిలే చేయకుండా అడ్మిషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకు మన అడ్డా 20 ప్లాట్‌ఫార్మ్‌లో సెపరేట్‌గా ఎఫ్‌సిఐ గురించి బ్యాచ్ అనేది ఉంది. సో, ఇంకా ఎవరైనా అంటే ఆ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న 576 అనే కూపన్ చేస్తే మీకు మాక్సిమం డిస్కౌంట్ అంటే అఫోర్డబుల్ బ్యాచ్ అనేది యెస్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ ఇట్ టు యూర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ లాస్ట్ డేట్ వరకి చేయొద్దు. ఈరోజే ఫిల్ చేసేయండి అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. యెస్. సో, ద వెరీ బెస్ట్.